ओम श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदनीरदेन्दुघनसारपटीरमराळमल्लिका हारतुषारफेन रजताजलकाशफणीशकुन्दमन्दारसुधापयोधि शिततामर सामर वाहिनी शुभाकारतनुप्पु निन्नु मदिगानगनेन्नडुगल्गु भारती। गुरुभ्यो नमः। महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। हरिः ओम। ముందుగా తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు హేమళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హేమళంబి నామ సంవత్సరము అనగా 2017-2018 ఫలితాలు. 2017-18 హేమళంబి నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాను. పూర్వభాద్ర పాదో ఉత్తరాభాద్ర రేవత్యాంత్యం మీనం. పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలను కలిపి మీనరాశి కిందకు వస్తుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 1, అవమానం 2. వీరికి సెప్టెంబర్ 12 వరకు గురువు 7వ ఇంట రజతమూర్తి, తదుపరి 8వ ఇంట తామ్రమూర్తి. శని సంవత్సరం అంతయు 10వ ఇంట తామ్రమూర్తి. ఆగస్టు 17 వరకు రాహు 6వ ఇంట, కేతువు 12వ ఇంట తామ్రమూర్తులు. తదుపరి రాహు 5వ ఇంట, కేతువు 11వ ఇంట లోహమూర్తులు. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు సప్తమ స్థానంలోను, తదుపరి సంవత్సరం అంతయు అష్టమ స్థానంలోను సంచరిస్తాడు. శని సంవత్సరాది నుండి జూన్ 19 వరకు రాజకర్మ స్థానంలోను, జూన్ 20 నుండి అక్టోబరు 25 వరకు వక్రంచే భాగ్యస్థానంలోను అంటే వృశ్చిక రాశిలో, తదుపరి సంవత్సరం అంతయు రాజ్యకర్మ స్థానంలోను అంటే ధనస్సు రాశిలోను సంచరిస్తుంటారు. రాహు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు షష్ఠ స్థానంలోను, సంవత్సరం అంతయు పంచమ స్థానంలోను సంచరిస్తాడు. కేతువు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు వ్యయస్థానమందును, తదుపరి సంవత్సరమంతయు లాభస్థానమందును సంచరిస్తారు. ఈ రాశి వారికి సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు గురుబలముచే ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. తదుపరి అష్టమ సంచారం చేత స్థానచలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంత అనవసరమైనటువంటి ఖర్చులు, ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. శని రాజ్యస్థానంలో సంచరించేటప్పుడు కొన్ని కార్యాలకు విఘ్నాలు కలుగుతుంటాయి. భాగ్యస్థాన సంచార కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రాహు 6వ ఇంట్లో సంచారం చేసే సమయంలో కార్యభంగాలు జరుగుతుంటాయి. పంచమ రాశిలో సంచారం చేసేటప్పుడు ధనం ఖర్చు అవ్వటం, పుత్రమూలకమైనటువంటి క్లేశములు అంటే ఇబ్బందులు, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, బుద్ధి బలము కూడా యోగించకపోవడం. కేతువు వ్యయస్థానంలో సంచారం చేసేటప్పుడు ధనాదాయం బాగుంటుంది, సుఖంగా ధనలాభాలను కలిగి ఉంటారు కేతు వ్యయస్థానంలో సంచార కాలంలో. గురుడు సెప్టెంబర్ 12 వరకును, జూన్ 20 నుండి అక్టోబర్ 25 వరకు రాహు సంవత్సర ప్రారంభంలోను సామాన్యమైనటువంటి బలాన్ని కలిగి ఉంటారు. శని బలము అనుకూలంగా లేదు. ఈ రాశి విద్యార్థులు చాలా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. విపరీతంగా కష్టపడితే లక్ష్య సాధన చేయగలుగుతారు. బాగా కష్టపడాలి. ఉపాధ్యాయ వృత్తుల వారికి కొంతమందిలో స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతుండొచ్చు. వైద్యులు, న్యాయవాదులు మొదలైనటువంటి వారు తమ తమ వృత్తుల్లో రాణింపు తక్కువగా ఉంటుంది. నాయకులకు, రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఇబ్బందులుగా ఉంటుంటుంది. వ్యాపారులకు పెద్దగా అనుకున్నంత లాభాలు కలిసి రావు. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా సామాన్యమైన ఫలితాలు వస్తుంటాయి. ఫైనాన్సు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, వృత్తి పనివారులు కొంత ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కళాకారులకు కొంత సామాన్యంగా నడుస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీలు సంఖ్యలు. ఆది, సోమ, గురువారములు చాలా వరకు మేలు చేస్తుంటాయి. ఈ రాశి వారు అష్టమ గురుని యొక్క దోషం పోవడానికి గాను
ఈశ్వరార్చనలు, రుద్రాభిషేకములు, రుద్రపారాయణలు, బిల్వార్చనలు, శివ సంబంధమైన స్తోత్రాలు, గురు జపము, హోమాదులు ఇవి చేసుకున్నట్లయితే మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. ఈశ్వరారాధన కానీ లేదా గురు సంబంధమైన జపాలు కానీ శైవ సంబంధమైన పూజలు కానీ చేసినట్లయితే మంచి దోషాలు తొలగి శుభప్రదంగా ఉంటుంది. శని రాజ్యకర్మ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆ దోషం పోవడానికి మందపల్లిలో, శని సింగనాపూరు మొదలైనటువంటి శని సంబంధమైన క్షేత్రాల్లో శనిదేవుడుకు తైలాభిషేకం చేయించుకోవడం, తిలదానాదులు చేయడం, శని జపము, శనికి 19,000 జప సంఖ్య చేయించడం, దాంట్లో దశాంశము క్షీరతర్పణము, తద్దశాంశము హోమము ఇవి చేసుకున్నట్లయితే శని సంబంధమైనటువంటి దోషాలు తొలగుతుంటాయి. శనివార నియమాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. వ్యయ స్థానములో కేతు సంచార దోష నివారణ కొరకు దుర్గాదేవి సంబంధమైనటువంటి పూజలు, కుంకుమార్చనలు, దుర్గాదేవి సంబంధమైన స్తోత్రాలు, సుబ్రహ్మణ్య సంబంధమైన పూజలు, ఆరాధనలు, ఇవి సుబ్రహ్మణ్య అభిషేకాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంటాయి. రెమెడీస్: ఏప్రిల్ నెలలో మాతృవర్గం వారితోటి కలవడము, శ్రమ వలన అలసట కలుగుతుంటుంది, మనోధైర్యంగా ఉంటుంది, యత్న కార్య సిద్ధి అవుతుంది, భారీగా వస్త్రాదులను కొనుగోలు చేస్తారు, ఇంట్లో పండగ వాతావరణము, మృష్టాన్న భోజనము, సంతృప్తిగా చేయి వృత్తులు అనుకూలంగా ఉంటుంటాయి. వృత్తి పనివారులకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మే నెలలో శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాదులు, పై అధికారుల యొక్క దర్శనము, రాజదర్శనము, శరీర పోషణ, ఇష్టకార్య సిద్ధి, ఇష్టకార్య నిర్వహణ, కళ్యాణప్రదమైనటువంటి శుభయోగాదులు, మనస్సౌకల్యము, మానసికమైనటువంటి సౌఖ్యము, స్త్రీల వలన లాభాదులు, భోగభాగ్యాలను అనుభవించుట ఇలాంటివి ఉంటుంటాయి. జూన్ నెలలో వన విహారం చేయడం, విహారయాత్రలు, దూర ప్రాంతాలను దర్శించుట, జల క్రీడలలో పాల్గొనుట, శరీర ఆరోగ్యం హుషారుగా ఉండుట, విద్యా వ్యాసంగాల్లో పాల్గొనుట, ఉద్యోగ విషయాల్లో జ్ఞాన సముపార్జన కొరకు శిక్షణ పొందుట ఇలాంటివి ఉంటుంటాయి. జూలై నెలలో విద్యా విషయాల్లో ముందంజ వేస్తారు. విదేశీయానము, దూర ప్రయాణాలు కలిసి వచ్చుట, దైవ బలంతో కార్యనిర్వహణ, ఓర్పు, క్రమశిక్షణతో కార్యజయము, ధనం విషయంలో లోటు రాదు, ఆదాయ మార్గాలన్నీ కూడా పెరిగి ధనాగమనం ఉంటుంది. ఆగస్టు నెలలో గృహములో శుభకార్య నిర్వహణ ఉంటుంది. అందరికీ చేయూతగా ఉండుట, శ్రమకు ఓర్చి కార్యభారాలను నిర్వర్తించి నెగ్గగలుగుతారు, 10 మంది చేత ప్రశంసలు అందుకుంటారు, కార్యనిమగ్నులై పరోపకారం చేస్తారు, వృత్తి వ్యాపారాల్లో మంచి నైపుణ్యత కలుగుతుంది, అందరి యొక్క ఆదరాభిమానాలను చూరగొంటారు. సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విషయమై చాలా శ్రద్ధ అవసరము. శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు, వైద్య సహాయం లభిస్తుంది, అనారోగ్యం నుంచి కోలుకుంటారు, గృహములో బంధువుల తాకిడి ఉంటుంది, అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అక్టోబర్ నెలలో ఆశయ సాధన కోసం నిరంతరమైన కృషి చేస్తారు, ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది, గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, గృహోపయోగమునకు ధనాన్ని వెచ్చిస్తారు, విద్యార్థుల కృషికి తగ్గ ఫలితం ఉంటుంది, ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సలహా ఉంటుంది, ఉద్యోగస్తులకు పై అధికారుల సలహాలు, వారి యొక్క సహాయం కూడా లభిస్తుంది. నవంబర్ నెలలో వైద్యం గురించి ఖర్చు చేయవలసి వస్తుంది. వైద్యపరమైనటువంటి డాక్టర్ని సంప్రదింపులు జరుగుతుండొచ్చు కొంతమందిలో. ఇంట్లో జ్వర సంబంధమైనటువంటి ఇబ్బందులు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉంటుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది, వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తుంటారు. డిసెంబర్ నెలలో బంధుమిత్రుల కలయికతోటి ఆనందంగా గడుపుతారు, ఆనందకరమైన వాతావరణం ఉంటుంది, శుభకార్యాలు నిర్వర్తిస్తారు, విద్యార్థుల్లో మంచి అభివృద్ధి కనబడుతుంది, విద్యార్థులు మంచి ముందంజలో ఉంటారు, బహుమతులను గెలుచుకుంటారు, కళత్ర సంబంధమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది, నిలిచిపోయినటువంటి బాకీలన్నీ కూడా వసూలవుతుంటాయి, ధనమునకు లోటు ఉండదు, అన్ని విధాల బాగుంటుంది. జనవరి నెలలో కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి, ఆర్థిక స్థితి నిర్వహణ మెండుగా ఉంటుంది, ధార్మిక ఆధ్యాత్మిక ప్రముఖులు మిమ్మల్ని కలిసి మీ నుంచి ఫలితాలను ఆశిస్తారు, ధన సహాయాన్ని అందిస్తారు, కొన్ని ప్రయాణాలను వాయిదా వేస్తుంటారు, ఆంజనేయ స్వామికి పూజలు ధ్యాన శ్లోకాలు చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. ఫిబ్రవరి నెలలో వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి ఫలితాలు కనిపిస్తాయి, ఉద్యోగస్తులకు ఉన్నతి, ధనలాభాదులు బాగుంటాయి, రాజకీయ రంగాల వారు పైకి ఎదుగుతారు, బాగా ఆశించకుండానే పదవి లభిస్తుంది, పూర్వ వైభవాన్ని నిలబెట్టుకుంటారు, పెద్దల యొక్క అనుగ్రహం ఆశీర్వాదం కలుగుతుంది. మార్చి నెలలో సంతాన విషయంలో శుభవార్తా శ్రవణాలు, కుటుంబ అభివృద్ధి, ఆదాయాన్ని
బాగా పెంచుకొని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనధాన్య అభివృద్ధి, మంచి పురోగమనము, పంట పైరులు బాగా కలిసి వస్తుంటాయి వ్యవసాయ రంగాల వారికి. కృషికి తగినటువంటి ఫలితం వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభము, ఆనందము కలుగుతుంటుంది. ఈ రాశివారు శనికి, రాహుకేతువులకి గురు జపం ఇవి చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి మేన రాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.